మనకి ఒక జీవితానికి సరిపడా పని ఉన్నప్పుడు, జీవితకాలం పోరాడే అంత కష్టం ఉన్నప్పుడు అలసట ఉంటుందా, అలుపు ఉంటుందా, నిరాశ ఉంటుందా, ఆకలి ఉంటుందా, దాహం ఉంటుందా? జనరల్గా మనిషికి అనిపిస్తూ ఉంటుంది, ఈరోజు కొంతసేపు ఎక్కువ పడుకుంటే బాగుండు, లేదా కొంత రిలాక్స్ అయితే బాగుండు, నేను ఎంజాయ్ చేస్తే బాగుండు. అందరూ సినిమాకి వెళ్ళారు కదా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకి, మనం వెళ్తే ఎంత బాగుండు. ఇలా మనుషులకి ఒక్కొక్కసారి ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు మనసులో తేలుతూ ఉంటాయి. కానీ లైఫ్లో మనం ఏం చేస్తున్నామని ఒక్కసారి మనం మన లైఫ్ని అంచనా వేసుకుంటే మనకు అర్థమవుతుంది మన రూట్ ఎలా వెళ్తుందని చెప్పి. ఏ మనిషికైనా మనసులో కొన్ని సందర్భాల్లో అలసట అనిపిస్తుంది. అబ్బా ఈరోజు పొద్దున్నే ఒక్కరోజు హాలిడే దొరికితే బాగుండు, నిద్రపోవచ్చు కదా అనిపిస్తుంది. కానీ అలా పడుకుంటే మనం అనుకున్నవన్నీ చేయగలమా? జీవితం జీవించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యకరంగా మనం జీవించే సంవత్సరాలు మనం లెక్కేసుకోవాలి. దానిలో సగం టైం మనం దేనికో పెట్టేస్తుంటాం, నిద్రకి, మన డైలీ రొటీన్కి. మిగతా టైంలో కూడా ఎంజాయ్మెంట్లని, షాపింగ్లని, సినిమాలని వేస్ట్ చేసేస్తూ ఉంటాయి, లేదా గంటలు గంటలు ఫోన్లని. తర్వాత మనం నేర్చుకోవడానికి, సాధించడానికి, చేయాలనుకున్న పనులన్నీ చేయడానికి ఏం టైం దొరుకుతుందని. మనిషికి రకరకాల లక్ష్యాలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. ఆశయాలనే కాదు, ఒక మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత కొన్ని చేయాల్సిన, ఖచ్చితంగా చేసి వెళ్ళాల్సిన పనులు చాలా ఉంటాయి. వాటినన్నింటినీ పక్కన పెట్టేసి కాలయాపన చేసి, కాలాన్ని గడిపేసి, కాలంని దూషించుకుంటూ తర్వాత బతికేయటం అది కరెక్ట్ కాదు. ఉన్న టైంని, ఉన్న సమయంలో మనం చేయాలనుకున్నంత చేసేయాలి. మనం ఎంతైతే ముందుకెళ్ళాలనుకున్నామో అంతా చేసేయాలి. అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ పక్కన పెట్టి ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం వంతుగా లోపం మాత్రం చూపించకూడదు. ప్రయత్నంలో పోరాడుతూనే ఉండాలి, ఎంత కష్టం వచ్చినా, ఎంత సుఖం వచ్చినా. అది ఒక మెషిన్ అన్నమాట. అంటే మనం పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఈరోజు ఈ 12 పనులు చేసాం, ఈ 15 పనులు చేసాం, మన జీవితంలో ఈ 4 అడుగులు ముందుకెళ్ళాం ఈరోజు. ఇలా ఆ రోజుకి ఆ రోజు మనం బేరీజు వేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఓ 10 ఏళ్ళ తర్వాత ఇలా ఉందాం అనుకుంటున్నాను ఊహల్లో బతకటం, ఏదో భవిష్యత్తులో చేద్దాం అనుకుంటున్నానని చెప్పటం, ఇదంతా కాదు. లైఫ్లో అలుపన్నది ఏ మనిషికి రాకూడదు. అబ్బా చాలామంది అంటుంటారు, ఇంకా చాలు కొంత రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను, ఈ టైంలో ఈ 4 నెలలు నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, చాలా పని చేశాను, 2 నెలలు శుభ్రంగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. నన్ను కూడా కొంతమంది అంటుంటారు, ఎందుకు ఒక నెల బ్రేక్ తీసుకుని ఏదైనా కంట్రీకి వెళ్ళొచ్చు కదా, లేదా ఏదైనా టూరిజం ట్రావెలింగ్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పి. కానీ నాకు ఒకటే అనిపిస్తుంది, 1 మంత్ లైఫ్లో బ్రేక్ తీసుకుని నేను చేసే అంత పెద్ద పని ఇప్పుడు చేసే పనికన్నా గొప్ప ఎంజాయ్మెంట్ లేదు. ముఖ్యంగా మనం చేసే దానిలో మనకు వచ్చే తృప్తే పెద్ద ఎంజాయ్మెంట్ అని నేను అనుకుంటాను. కాబట్టి ఎంజాయ్మెంట్ అనే డెఫినేషన్ పక్కన పెట్టి, నేను అలసిపోతున్నాను, నేను చాలా అలసటగా ఉంది, నా వల్ల కావట్లేదు, ఈరోజు నిద్ర వస్తుంది, కాళ్ళు చేతులు గుంజుతున్నాయి, సాయంత్రం అయిపోయాక అన్నీ క్లోజ్ చేసేయాలి, ఇవన్నీ పక్కన పెట్టి అనుకున్న దానికోసం, అది ఏదైనా అనుకున్నదంటే చాలామంది అనుకుంటారు, అపార్థం చేసుకుంటారు, ఐఏఎస్లు అయిపోవాలి, ఐపీఎస్లు అయిపోవాలని. అదొకటని కాదు, లైఫ్లో మనకున్న ఆశయాలు కానీ, ఈ జీవితంలోకి మనకు వచ్చిన అర్థం కానీ, పరమార్థం కానీ, ఇవన్నీ ఒకసారి ఆలోచించి ఏది లాంగ్ టర్మ్లో చిరస్థాయిగా మనతో ఉంటుంది దానిపైన మన టైం అనేది కేటాయిస్తే ఖచ్చితంగా అలసట అనేది, అంటే శరీరం అలసిపోవచ్చు కానీ మనసు అనేది అలసిపోదు, మానసిక చిత్తం కూడా అలసిపోదు.